ప్రైజులా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమిని బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకందరికీ తోడేను కాక. యేసయ్య ప్రేమ సహవాసముతో మీరు నడుస్తున్నారని ఆశీస్సులు, దీవుళ్ళు, మహిమలు కనపరచాలని మీ అనుదయంలో ప్రార్థిస్తాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, అలాగే మా యూట్యూబ్ చూసిన అందరూ కూడా పేరు పేరును వందనాలు తెలియజేస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అనేక జన్మలు కూడా పంపించండి. ఎందుకనక అనేక బిడ్డల కొరకు, కుటుంబం కొరకు రక్షించబడాలి, ఆత్మల కొరకు మరి రక్షించబడాలి. ప్రార్థిస్తాం. మరి పేరు బిడ్డలారా, మరి యేసుక్రీస్తు పలికిన మాటల్లోనూ మరి 7 మాటల్లోనూ మరి 6వ మాట చెప్పాలని ఆశపడుతున్నాను. 6వ మాట ప్రియమిట్టారా, 6వ మాట సమస్తమైనది. అంటే దేనికి సమస్తమైనది? తండ్రి నీ కొరకు, నా కొరకు ఒక ప్రాణం త్యాగ చేసిన యేసయ్య మరి ఆయన సమస్తమైనది అనంది. ఇక్కడ యోహాను 19:30 వెళ్తే, యేసు ఆ శిలకను పుచ్చుకొని సమస్తమైనది చెప్పి తల వంచి ఆత్మకు తండ్రి అప్పగించాడు. ఆత్మ ఎందుకని? సమస్తమైంది. నీ కోసం ప్రాణం త్యాగం చేసి ఒక సమస్తముగా భారం మోసాడు. నీ కోసం, నా కోసం ప్రాణం మూసి ఒక సమస్తముగా ఆయన వెళ్ళ చెల్లించాడు. నీ కోసం, నా కోసం ఒక ప్రాణము తెగించిన కాక ఆయన సమస్తముగా భారం మూసి శిక్షంతా భరించి తన కొరటాల దెబ్బ తిన్నాడు. ఏంటండి? మరి ఆయన ఎంతో వేదనతో, ఎంతో మనోహర వేదనతో బాధ కుంగి ఉంటే అక్కడ ప్రజలందరూ చూశారు. అందరు ఏడుస్తున్నారు. యేసుక్రీస్తు మా కోసం ప్రాణం పెట్టాడు, యేసుక్రీస్తు మా కోసం తెరాన్ని తెచ్చాడు, అయ్యో మరో అని అక్కడ స్త్రీలు ఉన్న మాత, మరి మగధేని మరియ వాళ్ళందరి కోసం ఏడుస్తుంటే అప్పుడు అక్కడ అన్నాడు ఒక మాట యేసుక్రీస్తు, అమ్మా నా కోసం మీరు వేడవద్దు, మీకోసం, మీ బిడ్డల కోసం వేడవండి అని. ఏమన్నాడంటే, నా కోసము మీరు ఏడవద్దు, మీకోసం, మీ బిడ్డల కోసం వేడవండి. ఆ మాటకి ఎంతండి? ఈ రోజుల్లో బిడ్డల కోసం మనం ఏడుతున్నామా? లేదే. కానీ ఏదన్నా తప్పు జరిగితే బాధ వస్తుంది, ఏదన్నా పొరపాటు వస్తే బాధ వస్తుంది, ఏదన్నా హింస వస్తే బాధ వస్తుంది. ఎందుకు ఏడుతున్నాం? మాట వినకపోతే ఏడుతాం, మాట మన లోపలి లేకపోతే బాధను వస్తుంది, ఏడుతాం, కన్నీరు వస్తుంది. కానీ నీ కోసం, నా కోసం ప్రాణం త్యాగ చేసే యేసయ్య ఒక సిలువ సాక్షిగా, ఒక సిలువకు నెరవేర్చినట్లుగా, తండ్రికి అప్పగించినట్లుగా ఆయన భారమంతా మోసి సమస్తమాయను అనే మాటది. ప్రియమిట్లారా, నీ కోసం, నా కోసం తల దించుకున్నాడు. ఎందుకనక భారం మోసాడు. నీ కోసం, నా కోసము పాపములు క్షమించి తల దించుకుని సిలువలోను పెట్టాడు. ఎందుకోసం? సమస్తము ఆయన తెలుసు. సమస్తం ఆ భారమైన బిడ్డలారా, ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకనక దేవుడు కృప లేనిది మనం ఒక్క అడిగేయలేము. దేవుడి ఆయన ఆస్తి లేనిది మనం ఒక్క అడిగేయలేము. దేవుడు మహిమలు, దీవులు లేనిది మనం ఒక్క అడిగేయలేము. దేవుడు ఆస్తులు కావాలి, దేవుడు మహిమలు కావాలి, దేవుడు మనకి ఘనమైన కార్యములు నడవాలంటే ఏం చేయాలి? దేవుడి కృప మనకు ఉండాలంటే దేవుడి మాట మన కోసం భారము తెలుసా? దేవుడు ఉన్నాడని మనం శిక్షించారు కానీ మనమే తెలుసుకొని, దేవుడు ఆయన సాక్షాతుడు, ఆయన పునాద్రముడు లేచిన వాడు 3వ రోజు లేస్తాడు, అలాగే సెలవిచ్చాడు. లేస్తాడు, లేచి నిలబడ్డాడు. ప్రియమిట్టారా, మనము కూడా దేవుడు ఉన్నాడని లెగాలి, దేవుడు ఉన్నాడని మనం నడవాలి, దేవుడు ఉన్నాడని మరి ఆయన అడుగు చోట నడవాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? సమస్తమును ఆయనకు అప్పగించేశాడు. ఇదే మాట అండి, సమస్తమాయను అని ఉంది. దేవుడికి భారమంతా తెలుసు. ఈ భారమంతా మనం మూసింది యేసయ్య దేవుడికి అప్పగించాడు. అలా కూడా మన దేవుడికి అప్పచెప్పాలి భారమంతా. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మనవి చేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆచరించిన కాక. ఆమేన్.